నమస్తే, నా పేరు తేజస్విని. బీసీఎన్ న్యూస్ కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. జాతీయ తెలుగు సారస్వత పరిషత్ ఆధ్వర్యంలో కవి సమ్మేళనం, జాతీయ వాగ్దేవి పురస్కారాల ప్రదానోత్సవం. ముఖ్య అతిథులుగా విచ్చేసిన రాజ్యసభ సభ్యులు పాక, ఏపీఐసీ చైర్మన్ రామరాజు, ఎమ్మెల్సీ గోపిమూర్తి. ఉత్తరాజు ఆనందరాజు ఫౌండేషన్ ఆధ్వర్యంలో ముగ్గురికి ఆనంద స్త్రీశక్తి పురస్కారాలు. 65 మంది మున్సిపల్ మహిళా పారిశుద్ధ్య కార్మికులకు అభినందన సత్కారం. వరల్డ్ హైపర్ టెన్షన్ డే సందర్భంగా భీమవరం యూత్ కల్చరల్ అసోసియేషన్ లో అవగాహన సదస్సు. చిత్రకారుడు గ్రంథి నరసింహమూర్తి మృతి తీరని లోటు, మాజీ ఎమ్మెల్యే గ్రంథి. జాతీయ తెలుగు సారస్వత పరిషత్ ఆధ్వర్యంలో భీమవరం హౌసింగ్ బోర్డ్ కాలనీలోని శ్రీ పద్మావతి వెంకటేశ్వర స్వామి మందిరం కళ్యాణ మండపంలో కవి సమ్మేళనం, జాతీయ వాగ్దేవి పురస్కారాల ప్రదానోత్సవ కార్యక్రమాలు ఆదివారం ఘనంగా జరిగాయి. ముఖ్య అతిథులుగా విచ్చేసిన ఏపీఐసీ చైర్మన్ మంతెన రామరాజు, రాజ్యసభ సభ్యులు పాక వెంకట సత్యనారాయణ, ఎమ్మెల్సీ గోపిమూర్తిని మాట్లాడుతూ భాష అంతరిస్తే జాతి అంతరిస్తుందని, జాతుల మనుగడకు భాష ఎంతో ముఖ్యమని అన్నారు. తెలుగు భాషలో ప్రావీణ్యం సాధిస్తే ఇతర భాషలు సులువుగా నేర్చుకోవచ్చని తెలియజేశారు. తమిళులు వాళ్ళ భాషకిచ్చిన ప్రాధాన్యత మనం మన భాషకి ఇవ్వడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. తెలుగును ప్రోత్సహించకపోతే మృత భాషలలో చేరిపోయే ప్రమాదం ఉందని హెచ్చరించారు. ఆనంద ఫౌండేషన్ చైర్మన్ యూకే విశ్వనాథరాజు, శ్రీ పద్మావతి వెంకటేశ్వర స్వామి మందిర చైర్మన్ కంతటి వెంకటరాజు, సంఘ సేవకులు చెరుకు రంగసాయి, ఆర్ఐటి ప్రకాష్ తో పాటు పలువురు ప్రముఖులు, కవులు మాట్లాడారు. అనంతరం జాతీయ తెలుగు సారస్వత పరిషత్ కార్యనిర్వాహక అధ్యక్షులు కేసిరాజు రాంప్రసాద్ ఆధ్వర్యంలో వివిధ రంగాల్లో విశిష్ట సేవలందిస్తున్న 30 మంది విశిష్ట వ్యక్తులను జాతీయ వాగ్దేవి పురస్కారాలతో సత్కరించారు. ఈ కార్యక్రమానికి రిటైర్డ్ ఎస్టీఓ రవివర్మ, ఎస్ సత్యనారాయణరాజులు వ్యాఖ్యాతలుగా వ్యవహరించారు. తొలుత నిర్వహించిన రహదారి భద్రతా నియమాల కవి సమ్మేళనంలో రాష్ట్రంలోని వివిధ ప్రాంతాల నుండి సుమారు 25 మంది కవులు పాల్గొన్నారు. సంతోషంగా ఉంది. అంటే పూర్వం రాచరిక పాలనలో కవుల యొక్క పాత్ర ఎక్కువ ఉండేది. ఆ రాజ్య పరిపాలనలో భాగంగా ఒక భాగస్తులుగా ఉండేవారు. వాళ్ళు ఏం చేసినా కూడా ఒక కార్యక్రమం చేసినప్పుడు కానీ
కవుల యొక్క మనుగడి ఎదుగుదలకు సంబంధించి ఈ రోజు మూలపడిన పరిస్థితుల్లో ఇలాంటి కార్యక్రమాలు చేస్తున్నటువంటి పరిషత్ వారిని ప్రత్యేకంగా అభినందిస్తున్నారు. ప్రతి రంగంలో అందరూ గొప్పవారు ఉంటారు. ఆ గొప్పవారు అందరూ కూడా మనుగడ పడిపోకుండా ఒక వేదిక మీద తీసుకొచ్చి కార్యక్రమాలు చేస్తామంటే చిన్న విషయం కాదు. ఎంతో సమయం వెచ్చించాలి. ఆ సమయంతో పాటు శ్రమ, ఆర్థికంగా కానీ ఇలా ఎన్నో ఉంటాయి. అన్నీ చేస్తేనే కానీ జరగదు. అలాంటి కార్యక్రమాలు చేస్తూ రాబోయే రోజుల్లో తెలుగుని కూడా ఈరోజు తెలుగు భాష చాలా మరుగున పడిపోయే పరిస్థితి ఉంది. ఎందుకంటే మనం చూస్తున్నాం మనందరం కూడా మన రాష్ట్రంలో కానీ ఎక్కడైనా ఏ రాష్ట్రంలో ఏ ఒక్క భాష ఉంటే ఆ భాషకి తగ్గిపోయి మన ఇంగ్లీష్లోకి మారిపోవడం జరుగుతూ ఉంది. చట్టసభలో కూడా ఈవోస్ కానీ ఒక మెమోస్ ఇచ్చినా ఏమి ఇచ్చినా ఒక అధికారి ఆర్డర్ ఇచ్చినా కూడా ఇంగ్లీష్కి మారిపోవడం జరుగుతూ ఉంది. కనీసం మన తెలుగు రాష్ట్రాల్లో తెలుగుని ప్రోత్సహించడానికి ముందుకు తీసుకెళ్ళాలి. మన భాషను, మాతృభాషను కాపాడుకోవాలంటే ప్రభుత్వ ఆఫీసులో ప్రతి ఒక్క కార్యక్రమంలో కూడా తెలుగు ద్వారా వస్తేనే ఈ కొన్నాళ్ళకు నిలబడుతుంది. దానికి ఉదాహరణ చిన్నప్పుడు మా అబ్బాయి ఒక 15 సంవత్సరాల క్రితం 20 సంవత్సరాల క్రితం మా ఊళ్ళో జాతరకి వెళ్ళినప్పుడు ఆవిడ ఏదో అక్కడ గుడిలో దండం పెట్టుకోగా బొమ్మ కనిపెడితే డబ్బులు గుర్చుకుని వెళ్ళిపోతే వాడు అడిగాడు ఎంత అనేది తెలుగులో తెలిసాడికి. ఎంత అమ్మా అన్నాడు. 50 రూపాయలు చెప్పింది. నేను వీడు ఏమంటే 100 రూపీస్ ఇచ్చి ప్లీజ్ ఆంటీ 100 రూపీస్ ఉన్నాయి ఇచ్చేసే అమ్మా ప్లీజ్, ఎందుకన్నా నా దగ్గర డబ్బులు లేవన్నాడు. అంటే 50 అంటే తెలియదు అప్పుడు. కానీ డబ్బు ఖర్చు పెట్టడానికి రావా అంటే బహుశా ఫస్ట్ క్లాస్ సెకండ్ క్లాస్లో ఉంది. అంటే అట్లాంటి ఎన్నో జరుగుతూ ఉంటాయి మనకు తెలియకుండా. ఇప్పుడు అంతా మన సంస్కృతి ముందరికి వెళ్ళాలంటే తెలుగును కాపాడుకోవాలి. తెలుగుతో పాటు ఇలాంటి కవుల్ని కానీ వివిధ రంగాల్లో ఉన్నటువంటి అన్ని రంగాల్లో ఉన్నటువంటి అంటే మనకు పూర్వం నుంచి ఆచారం అనేది తీసుకొచ్చారు. ఏ విధంగా ఎవరెక్కడ ఉండాలి, ఏ విధంగా ఉండాలి, మనిషి యొక్క జననం ఎలా ఉండాలి, మరణం ఎలా ఉండాలి, జననం నుంచి మరణం మధ్యలో ఏమేమి ఎట్లా చేసుకోవాలనేది మన పూర్వీకులు తీసుకొచ్చినట్టు ఆచారాన్ని తెలుగు భాష కానీ అన్ని కూడా ముందుకు తీసుకెళ్ళాలి. వాళ్ళందరికీ కూడా ఒక సంస్కృతి కానీ దాన్ని నిలబడాలనేటటువంటి ప్రయత్నం ఉన్నప్పుడు ఆ జాతికి చెందినటువంటి ఆచార వ్యవహార వాడుక సాంప్రదాయ సమ్మేళనాలు ఎత్తే తప్ప ఆ జాతి కొనసాగదనేటువంటి విషయం ప్రపంచంలో మనం అనేక ముఖ్యమైపోయినటువంటి జాతులు చూస్తే మనకు అర్థమవుతుంది. ఇందుకు ప్రధానమైనటువంటి కారణం ఏంటంటే భాషని కనుక నిలబెట్టలేని పరిస్థితుల్లో భాష అంతరిస్తే జాతి అంతరిస్తే ఆ యొక్క అస్తిత్వాలు మూలాలు కూడా కోల్పోయేటటువంటి పరిస్థితి మనకు కనపడుతుంది. 1100 సంవత్సరాలు భారతదేశం మీద మహాదేవి యొక్క దండయాత్ర, 250 సంవత్సరాలు ఆంగ్లేయుల యొక్క పాలన, అనేక విదేశీ శక్తులు భారతదేశం జరిపినటువంటి దాడుల వల్ల భారతదేశంలో ఉన్నటువంటి అనేక రకాలైనటువంటి జాతులు, వారు మాట్లాడే భాషలు, దానికి సంబంధించినటువంటి సంస్కృతులన్నీ కూడా నశించిపోయినటువంటి పరిస్థితి. ఈ రోజు ఉన్నటువంటి పరిస్థితుల్లో భారత ప్రభుత్వం ద్వారా ఎంపిక చేయబడినటువంటి అధికారిక భాషల్లో ఒక భాషగా తెలుగు కూడా ఉండడం, ఈ తెలుగుకి మన పక్కన ఉన్నటువంటి తమిళనాడుతో పోల్చుకున్నప్పుడు తమిళులు తమ భాషకి ఇచ్చినటువంటి ప్రాధాన్యత తెలుగుకి ఇచ్చేటటువంటి పరిస్థితి మనం ఉద్దేశం. తెలుగు మాట్లాడటం అనేది ఒక తక్కువగాను చూసేటటువంటి పరిస్థితి. అనేక సందర్భాల్లో మనం మాట్లాడుతూ ఉంటాం. మమ్మీ అనే మాట మొదలెడతారు. మమ్మీ అంటే పెదాల మీద నుంచి వచ్చేటటువంటి మాట మమ్మీ అని. అదే అమ్మ అంటే కడుపులో నుంచి వచ్చేటటువంటి మాట. మమ్మీ ఇంకొక అర్థం కూడా ఏంటంటే మృతదేహం. భారతీయ శరీరాన్ని కూడా ఈజిప్ట్ మమ్మీస్ అంటాం. భాషలో ఏ రకమైనటువంటి పరిస్థితి ఉందంటే భావ వ్యక్తీకరణలో దానికి సంబంధించినటువంటి విషయాల మీద అవగాహన కూడా లేనటువంటి పరిస్థితి మనకు కనబడుతుంది. భాషను కాపాడేటటువంటి ప్రయత్నంలో 2-3 రకాలుగా ఉంటుంది. ఒకటి వ్యవహారిక భాష, రెండవది గ్రాంధిక భాష, మూడవది దీనికి సంబంధించినటువంటి అధ్యయనం చేసేటటువంటి పరిస్థితి ఆచార్యులు. ఈ భాషకి వాడుక భాషకి దాని వాస్తవంగా వాడుక భాషను మనం మాట్లాడేటప్పుడు వేరు, ఈ తెలుగు నేర్చుకున్న వాడు మాట్లాడేటువంటి భాష వేరు. వ్యవహారిక భాషలో నువ్వు ఎక్కడి నుంచి వస్తున్నావు అలా అంటావు. భాష నేర్చుకున్నవాడైతే తమరు ఎచ్చడి నుండి వచ్చుతున్నారంటే అనేటటువంటి మాట మాట్లాడినప్పుడు యువతల వాడికి కొంచెం ఎటకారంగా ఉంటుంది. ఏదైనా నాటకాలు ఎత్తారా ఈ మాట. కానీ వాస్తవంగా గ్రాంధిక భాష, వ్యవహారిక భాష మామూలుగా మన రివాజ్గా మాట్లాడేటటువంటి భాష. మళ్ళీ దీనికి మాండలికం ముడిపడడం. ఘనమైనటువంటి చరిత్ర కలిగినటువంటి తెలుగు భాషని పోషించేటటువంటి లేదా దీన్ని కొనసాగించేటటువంటి పరిస్థితి కేవలం కవులకి రచయితలకి మారిపోతుంది. కవులు రచయితలు
మానవమైనటువంటి సమాజం ఆధారంగా తమ యొక్క ఆలోచన విధానాన్ని మార్చుకోగలిగితే అది కొనసాగే ఎక్కువగా ఉండేది. ఇప్పుడు ఈ తెలుగు గురించి భాష గురించి చూస్తే చాలా ఇబ్బందికరమైనటువంటి పరిస్థితులు కూడా ఉన్నటువంటి పరిస్థితులు ఉన్నాయి. తెలుగును ప్రోత్సహించకపోతే భవిష్యత్తులో మన భాష మృత భాషగా మారిపోయే ప్రమాదం కూడా ఉన్నటువంటి పరిస్థితి కనపడతా ఉంది. మొన్న 10వ తరగతి ఫలితాలు వచ్చినాయి. 10వ తరగతి ఫలితాల్లో ప్రైవేట్ పాఠశాలల కంటే కూడా ప్రభుత్వ పాఠశాలలో ఫలితాలు విజయవంతంగా వచ్చినట్టు, అలాగే మన విద్యాశాఖ మంత్రి గారు కూడా పేపర్ హ్యాడ్లలో కూడా ప్రభుత్వ పాఠశాల ఫలితాలను ఇవ్వడం అనేది ఒక శుభ పరిణామంగా మనం పరిగణిస్తూనే, ఒక దిగ్భ్రాంతికరమైనటువంటి విషయం ఏంటంటే ఫెయిల్ అయినటువంటి వాళ్ళలో 45% మంది తెలుగులో ఫెయిల్ అయ్యారు అనేది ఒక ప్రమాదకరమైనటువంటి, మన తెలుగు భాషకే ప్రమాదకరమైనటువంటి అంశంగా మనం భావించవలసినటువంటి అవసరం ఉంది. విద్యారంగం ఆత్మీకరణ అయిన తర్వాత భాషలు చనిపోయినటువంటి పరిస్థితి. గతంలో సంస్కృతి మన పురాణాలు అన్ని సంస్కృత భాషలు ఉంటే ఈ రోజు సంస్కృతి మాట్లాడే పర్సంటేజ్ మన దేశంలో ఎంత ఉన్నదని మనం చూడవచ్చు. భవిష్యత్తులో తెలుగు కూడా ఆ విధంగా అయిపోయే పరిస్థితి కనపడుతుంది. ఓన్లీ మాట్లాడే భాషగానే మారిపోయే ప్రమాదం ఉంది. రాసే పరిస్థితి లేదంటే 45% మంది తెలుగు ఫెయిల్ అయ్యారంటే, అంటే పూర్వకాలం తెలుగు 10వ తరగతి ఫెయిల్ అవడం అంటే ఇంగ్లీష్ లో పరభాషలో ఉన్నటువంటి ఇంగ్లీష్ ఫెయిల్ అవటమో లేకపోతే హిందీ ఫెయిల్ అవటమో, తర్వాత లెక్కలు ఫెయిల్ అవటమో జరిగేది. తెలుగు ఈజీగా పాస్ అయ్యే పరిస్థితి నుంచి ఈ రోజున ఎక్కువగా ఫెయిల్ అయ్యే విద్యార్థుల శాతం తెలుగు ఉంది అంటే భాష మీద ఏ విధమైనటువంటి పరిస్థితులు ఉన్నాయనేది మనం అర్థం చేసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. అటువంటి పరిస్థితులను మనం అర్థం చేసుకుని తెలుగుని మనం ప్రోత్సహించాలంటే ఈ విధంగా కవిత్వాల ద్వారానే తెలుగుని మనం ప్రోత్సహించవలసినటువంటి పరిస్థితి విజన్ ఆల్రెడీ ఎన్నో రకాల విజన్స్ ఉన్నాయి. దాంట్లో పార్టీది మరి అప్పుడే నీకు నెక్స్ట్ పెట్టేశారు. ఒకటే వెంకటేశ్వర గురించి కూడా ఈ కవులందరూ ముందుకు రావాలని రామప్రసాద్ అన్ని కూడా వెంకటేశ్వర ఆయన ఆరోగ్యంలో 25 మంది దాకా కవితలు ఆలపించారు. ఆ కవితల్లో కూడా ముఖ్యమైనటువంటిది మనకి నిత్యం అవసరమైనటువంటి భద్రతా వారోత్సవాలు, రోడ్డు భద్రతా వారోత్సవాల గురించి తెలియజేయడం, దానివల్ల మనం కొంతమంది ప్రాణాలు కాపాడే ఉద్దేశంతో ఈ కార్యక్రమం నిర్వహించడం జరిగింది. పూలను చూసి పరవశించేవాడు మాత్రమే కాదు, ఇటువంటి జాతీయ రహదారి భద్రతలమైనటువంటి సామాజికమైనటువంటి అంశాలను కూడా సృజించగలిగినటువంటి వాడి కవిగా మీరు భావించవలసినటువంటి అవసరం ఉంది. కవి ఎప్పుడు కూడా కాలానికి ఎదురెళ్ళి ముందు మాట రాయవలసినటువంటి ఆవశ్యకత ఉంది. కవి ఎప్పుడు కూడా భవిష్యత్తుకు మార్గ నిర్దేశకుడు కావలసినటువంటి అవసరం ఉంది. కవిత్వం చదవటం కాదు, కవిగా కూడా తమ వంతు బాధ్యతను స్వీకరించి తాను కూడా ఆచరించవలసినటువంటి అవసరం కవులపై ఉందని ఈ సందర్భంగా తెలియజేస్తుంది. మనం భద్రత విషయం లెక్కేసుకుంటే ఏదో మనం చెప్తున్నాం కదా, ఆలస్యం అమృత విషయం అనేది భద్రత విషయం కాదు, నిదానమే ప్రధానం, స్లో అండ్ స్టడీ విన్స్ ది రేస్ అన్నట్టుగా మన జీవితానికి, మన కుటుంబ జీవితానికి మరి మనం కడదాకా కాపాడుకోవాలంటే మన భద్రత, రహదారి భద్రత చాలా ముఖ్యమని మనం చేసుకుంటాం. ఆనందరాజు ఫౌండేషన్ ఆధ్వర్యంలో 16 మంది మహిళలకి మరి పురస్కారాలు ఇచ్చారు. ఇవాళ వాగ్దేవి పురస్కారాలు ఇస్తున్నారు. రేపు ఎన్సీసీ క్యాండిడేట్స్ కి మన కలెక్టర్ గారి ఆఫీస్ లో రేపు ఎన్సీసీ క్యాండిడేట్ పురస్కారాలు ఇస్తున్నారు. అంటే పురస్కారాల పరంపర జరుగుతున్న భీమవరంలో ఏదైనా సరే అటువంటి భీమవరం పట్టణంలో కేసీఆర్ రామప్రసాద్ చేస్తున్న కార్యక్రమాలకి వాళ్ళ కుటుంబం ఎప్పుడు కూడా నాతో భాగస్వాములు ఉంటారు. నేను ఎప్పుడు కూడా వాళ్ళతో ఉంటాను. ఇటువంటి కార్యక్రమం దిగ్విజయించడానికి నా వంతు సంపూర్ణ మాటలు నా ఎదలు నిండగా ఎందుకు వేరే మల్లిగలు అన్నాడు. ఎంతమంది కవులు చదువుతూ ఉంటే ఎంత అందంగా ఉందో ఇవాళ ఈ సభ చాలా అందంగా ఉంది. బహుశా ఈ సభ ఒక జ్ఞానంతో దాచినట్టుంది. ఓ సరస్వతి దేవి ఇక్కడే కొలువైనట్టు నాకు అనిపించింది. నాకు ఇవాళ నన్ను అందరినీ చూస్తూ ఉంటే బహుశా సాక్షాత్తు వెంకటేశ్వర స్వామి ఆ అన్నమయ్యని ఇక్కడికి రప్పించాడు అనుకుంటారు. ఎన్ని భాషలు ఉంటే ఎన్నో చోట్ల ఆయన సంగీతం పాడించడం కోసం ఎంతో మంది ఎన్నో చోట్ల ఉండొచ్చు, కానీ దేశ భాషలందు తెలుగు లెస్స అని తన నందకాన్ని అన్నమయ్యగా సృష్టించుకుని రోజు ఆ జోలపాట దగ్గర నుంచి ఆ రాత్రి పడుకునే వరకు అన్ని పాటలు కూడా తెలుగులో రాయించుకుని పాటలు పాడించుకున్న వెంకటేశ్వర స్వామి సమక్షంలో మరొక తిరుపతి లాంటి క్షేత్రంలో మన గొప్ప కార్యక్రమాన్ని
ఉద్దరాజు ఆనందరాజు ఫౌండేషన్ ఆధ్వర్యంలో భీమవరం ఆనంద ఫంక్షన్ హాల్లో ఉద్దరాజు వెంకట లక్ష్మీ నరసయ్య 51వ వర్ధంతిని నిర్వహించి వివిధ రంగాల్లో విశిష్ట సేవలందిస్తున్న ముగ్గురికి ఆనంద స్త్రీశక్తి పురస్కారాలు 2026లను అందజేశారు. మంత్ర మహేశ్వరి, తిరుపతి శ్రీశక్తి పీఠాధీశ్వరి, మాతాజీ శ్రీ రమ్యానంద భారతి స్వామిని, శ్రీ పద్మావతి మహిళా విశ్వవిద్యాలయం వైస్ ఛాన్సలర్ ప్రొఫెసర్ డాక్టర్ వి ఉమా, రచయిత్రి, పారిశ్రామికవేత్త మోహన ఇందుకూరులకు ఆనంద శ్రీశక్తి పురస్కారాలు అందించినట్టు ఫౌండేషన్ చైర్మన్ ఉద్దరాజు కాశీ విశ్వనాథరాజు, కంతెట్టి వెంకటరాజు, దాయన చంద్రజీ తెలియజేశారు. ఎమ్మెల్యే అంజిబాబు సతీమణి సత్యవాణి, రాజ్యసభ మాజీ సభ్యురాలు తోట సీతారామలక్ష్మి, జాయింట్ కలెక్టర్ రాహుల్ కుమార్ రెడ్డి సతీమణి శృతిరెడ్డి చేతుల మీదుగా ముగ్గురికి ఆనంద శ్రీశక్తి పురస్కారాలు అందజేశారు. అదేవిధంగా మున్సిపల్ మహిళా పారిశుద్ధ్య కార్మికులు 65 మందికి అభినందన సత్కారాలు చేసి శానిటరీ కిట్లు అందజేశారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ అసిస్టెంట్ కమిషనర్ రాంబాబు, చెరుకువాడ రంగసాయి, అరటి ప్రకాష్ తదితరులు పాల్గొన్నారు. గత 2 రోజులుగా మనం లలితాదేవి గురించి చెప్పుకున్నాం. శ్రీరాజరాజేశ్వరి, మహిళా రాజ్యం, మహిళా సైన్యం, మహిళా సాధికారత అని చెప్పుకున్నాం. మొదటి 2 రోజులు చెప్పుకున్నాం, ఈ రోజు ఇక్కడ చూస్తున్నాం. ఇన్ని రూపాల్లో పరమేశ్వరిని ఇక్కడ దర్శనం చేసుకుంటూ ఉన్నాం. 1 సంవత్సరం క్రితం డిసెంబర్ నెలలో కాశీకి వెళ్ళాం. యామిజాల నరసింహమూర్తి గారు మీ అందరికీ తెలిసినటువంటి వారే. వారు అక్కడ లలితాదేవికి సంబంధించి ఒక కార్యక్రమాన్ని నిర్వహణ చేశారు. వెళ్ళినప్పుడు వారు అన్నారు, మాతాజీ మీరు ఒక్కసారి మా భీమవరానికి రావాలండి అని అన్నారు. చూద్దాంలేండి, ఆలోచిద్దాం తప్పకుండా. ఆ కాశీ విశ్వనాథుడి ముందర వారు అంటాం, ఈ కాశీ విశ్వనాథరాజు గారికి పిలవటం, ఏర్పాటు చేయటం. ఆ రోజు అక్కడ జరిగింది లలితాదేవికి సంబంధించిన కార్యక్రమే. ఇక్కడ శ్రీరాజరాజేశ్వరం గురించి స్మరించుకున్నాం. అంటే ఇది అమ్మవారు ముందుగానే నిర్ణయించినటువంటి సభ. అటువంటి ఈ సభా కార్యక్రమంలో ఈరోజు శక్తి సభగా భాసిస్తూ ఉన్నది. శక్తి స్వరూపుడులైనటువంటి మహిళలు ఇక్కడ ప్రతి ఒక్కళ్ళు కూడా కనిపిస్తూ ఉన్నారు. వేదిక మీద ఉన్నటువంటి వాళ్ళు, వేదిక కింద చూస్తూ ఉన్నటువంటి వాళ్ళు, ముఖ్యంగా స్త్రీశక్తి సభకు ఇవాళ అసలు మూల కారణమైనటువంటి మహాశక్తి స్వరూపిణి ఏ లోకాన ఉన్నదో ఆ తల్లి చూసి ఆనందిస్తూ ఉంటుంది. శ్రీమతి వెంకట లక్ష్మీ నరసయ్య, మన కాశీ విశ్వనాథరాజు గారి మాతృమూర్తి. నాకు ఇక్కడ కార్యక్రమాల్లో అన్నిటికంటే కూడా నచ్చింది ఒకటి ఉన్నది. సేవా కార్యక్రమాలు, విశేషాలు అన్నీ మనం విన్నాం. కానీ ఇక్కడ ఏ కార్యక్రమం మొదలుపెట్టినా ముందు వారి నాన్నగారి దగ్గర తీసుకువెళ్ళి ఆయనకు పూజించి, ఆయనకు పుష్పాలు సమర్పించి, వారి అమ్మగారికి పూజ చేసి పుష్పాలు సమర్పించి, మాతృదేవో భవ పితృదేవో భవ అంటే ఏమిటో మనకు నిరూపిస్తూ ఉన్నారు విశ్వనాథరాజు గారు.
అది నాకు చాలా సంతోషాన్ని కలిగిస్తూ ఉన్నది. సమాజాన్ని ఉద్ధరించాలి, సమాజ శ్రేయస్సు కోరాలి అని అంటే అది మన ఇంటి నుండే మొదలవ్వాలి. ఇంట్లో ఎవరు చెప్తారు, ఆయన నువ్వు పిచ్చి పనులు చేయకు, ఇదిగో నువ్వు మంచి పనులు చేయి, ఈ రోజు కనుక నువ్వు మంచి పని చేస్తావు, నీకు ఇష్టమైన స్వీట్ చేసి పెడతాను, నీకు ఇష్టమైన కూర చేసి పెడతాను అని చెప్పేవాళ్ళు ఎవరు? అమ్మ. అమ్మ నేర్పిస్తుంది పిల్లలు ఎలా ఉండాలో, ఎలా జీవించాలో, వాళ్ళ నడవడిక ఎలా ఉండాలి అనేటువంటిది. ఈ ప్రపంచంలో మానవులు పుట్టిన తర్వాత, ఒక వయసుకు వచ్చిన తర్వాత కావచ్చు, చిన్నప్పుడు తల్లిదండ్రులతో కావచ్చు, ఆలయాలకు వెళ్ళొచ్చు, వెళ్ళకపోవచ్చు. ఈ ప్రపంచంలోకి కూడా వాళ్ళు ప్రవేశించక ముందరే ఈ ప్రపంచంలో ఉన్నటువంటి ప్రతి ప్రాణకోటి ప్రవేశించేటువంటి ఆలయం స్త్రీ యొక్క గర్భాలయం. అటువంటి ఆ గర్భాలయంలో ఉండటం వల్లే ఆ ప్రాణశక్తితో శిశువు బయటికి రావటం జరుగుతూ ఉన్నది. అటువంటి ఆ మాతృశక్తి గురించి ఎన్ని చెప్పుకున్నా తక్కువే. పారిశుద్ధ మహిళా కార్మికులకు ఈరోజు ఒక అరుదైనటువంటి గౌరవాన్ని మనం అందించుకుంటూ ఉంటే నాకు ఒక సంఘటన, ఒక సందర్భం గుర్తుకొస్తున్నది. 2019లో విజయవాడలో ఉన్నప్పుడు సువాసిని పూజ చేశాం. సహస్ర సువాసిని పూజగా కార్యక్రమం మొదలు పెట్టాం. అక్కడ స్టేడియంలో కార్యక్రమం మొదలు కావటానికి ఇంకొక పావు గంట ముందుండగా నేను ముందే వెళ్తే అక్కడ ఒక టెంట్లో నేను కూర్చోనంటే బయట ఏదో 2-3 మహిళలు తిరుగుతూ కనిపించారు. తొంగి చూస్తున్నారు, పక్కకి వెళ్ళిపోతున్నారు. మన వాళ్ళని పిలిచి ఎవరో వాళ్ళని కనుక్కొని రండి అని చెప్పారు. కనుక్కుంటే ఇక్కడ పారిశుద్ధ కార్మికులంటే వాళ్ళు మీ దర్శనం చేసుకుంటా ఉంటున్నారు, అక్కడి నుంచి చేసుకోమంటున్నారు. అక్కడి నుంచి చేసుకోవటం అంటే లోపలికి రమ్మని చెప్పండి. లోపలికి వస్తే నేను అన్నాను, సువాసిని పూజకి చీరలు ఉన్నాయి కదా తీసుకురండి అన్నాను. ఇంకా అమ్మవారి పూజ మొదలు పెట్టలేదండి, వీళ్ళకి అలా ఇలా ఇస్తారు అని అంటే, అమ్మవారు అక్కడే కాదు వీళ్ళలో కూడా ఉన్నది. వాళ్ళంతటా వాళ్ళు మన దగ్గరికి ఎందుకు వచ్చారో ఆ రూపంలో ఇక్కడ ఈ కార్యక్రమాన్ని ఇంతమంది మహిళామూర్తులను చూసిన తర్వాత, మన మావుళ్ళమ్మ దర్శనం చేసుకున్నాక మన భీమవరంలో కూడా ఒక మహాసువాసిని పూజ కార్యక్రమం, స్త్రీ పూజ కార్యక్రమం పెడితే బాగుండు అని అనిపిస్తున్నది. చూద్దాం, 1000 మంది మహిళలతోటి ఎప్పుడు అమ్మవారు ఇక్కడ చేయించుకుంటుందనేది త్వరలోనే జరిగితే బాగుండు అనేటువంటి సంకల్పం ఇవాళ మనం చేద్దాం. ప్రవచనాలు నేను చాలా విన్నాను, చాలా బాగా మాట్లాడతారు ఆవిడ. ఈ రోజున మరి ఆవిడని దర్శించడం మనం భీమవరం పట్టణ వాసులకి, మా అందరికీ కూడా ఒక శుభదినంగా తెలుసుకుంటూ, ప్రత్యేకించి ఈ ఆనంద ఫౌండేషన్ గురించి మనం ఎవరైనా చెప్పక్కర్లా. ఎప్పటి నుంచో ఎన్నో మంచి కార్యక్రమాలు, ప్రజలకు ఎన్నో రకాలుగా ఉపయోగపడే కార్యక్రమాలు చేయటం మనందరికీ తెలుసు. కన్నా తల్లి తండ్రికి మరి 50 సంవత్సరాలు పూర్తయిన గుర్తు పెట్టుకుని మరి ఇంత మంచి కార్యక్రమం ఈ రోజున మహిళలందరికీ కూడా ఒక చోట చేర్చి ఆ తల్లి పేరు మీద వాళ్ళని అభినందించడం కావచ్చు, సన్మానం చేయడం కావచ్చు, విశ్వనాథరాజు గారు కానీ వాళ్ళ కుటుంబ సభ్యులందరికీ కూడా మనందరి తరపున ప్రత్యేకించి నమస్కారాలు, ధన్యవాదాలు తెలియచేసుకుంటూ, కొడుకు పుట్టినప్పుడే కాదు తల్లిదండ్రులకి వాళ్ళు గుర్తు పెట్టుకుని ఇన్ని 50 సంవత్సరాలు అయినా సరే ఇన్ని మంచి కార్యక్రమాలు చేసి మనందరినీ కూడా పిలిచి ఇంత చక్కగా అభినందించినందుకు వాళ్ళకి ప్రత్యేకించి వాళ్ళ కుటుంబ సభ్యులందరికీ ఏదైతే తెల్లారి లేస్తే మనం వీధులు కానీ మనం గుమ్మం ముందు కానీ శుభ్రం చేసి ఈవేళ మున్సిపాలిటీ, ఎందుకంటే నేను కూడా చైర్మన్గా చేశాను, ప్రతి ఒక్కళ్ళను ఈవేళ చక్కగా ఆ మహిళలను తీసుకుని వాళ్ళకి సత్కారం చేయటం, అభినందించడం కూడా చాలా చాలా సంతోషం. మహిళలు శక్తి ఏంటో ఎదుగున కనబడుతున్నది. మహిళా శక్తికి అందరికీ కూడా ఆదేశించినటువంటి మహానిషి మరి అమ్మవారు ఇక్కడ ఇచ్చినందుకు చాలా సంతోషంగా ఉంది. అని ఒక్క రోజు మహిళా శక్తి ఇక్కడ వచ్చి మీ అందరికీ ఆశీర్వాదం చేస్తాం, చాలా సంతోషంగా ఉంది. ఆవిడ వచ్చి మీ అందరికీ ఆశీర్వాదం చేస్తాం. కాకుండా భీమవరం పట్టణంలో ఒక మున్సిపాలిటీ కార్యక్రమం ఉన్నటువంటి మహిళలందరికీ కూడా మేము ఉదాహరణగా వాళ్ళ ప్రతిరోజు చేసినటువంటి చలరాట్లు ముళ్ళు చేసి టౌన్ అంతా క్లీన్ చేసి వాళ్ళందరూ మనందరికీ కూడా ఎంతో శుభ్రంగా చేసినటువంటి రాష్ట్ర నాయకులందరికీ కూడా మహిళలందరికీ కూడా ధన్యవాదాలు తెలుపుతూ వాళ్ళందరికీ కూడా ఈ రోజున మనం సన్మానం చేయడానికి చాలా సంతోషంగా. ఆనంద ఫౌండేషన్ వాళ్ళు మంచి కార్యక్రమం, అంటే వీళ్ళు చేసే సేవని గుర్తించి వాళ్ళు చేయడం వల్ల చాలా చాలా
వాళ్ళకి కృతజ్ఞతలు చెప్పాలండి. వాళ్ళు చేసే సేవ మాత్రం మామూలుది కాదు. మున్సిపాలిటీకి అలాంటి వాళ్ళని ఎంచుకొని వాళ్ళకి అవార్డ్స్ ఇవ్వడం అనేది చాలా గొప్పతనం. నమస్కారం. ఈ రోజు ఈ కార్యక్రమంలో పార్టిసిపేట్ చేయడం చాలా హ్యాపీగా ఉంది. నమస్తే అమ్మా. చనిపోయిన తర్వాత 50 సంవత్సరాలకు కూడా వాళ్ళని గుర్తుపెట్టుకొని ఒక ఫౌండేషన్ని స్థాపించి వర్ధంతి సందర్భంగా మహిళల యొక్క సేవని గుర్తించి స్త్రీ శక్తి పురస్కారాలని కొంతమందిని ఎంపిక చేసి ఇవ్వడం అనేది ఆనంద ఫౌండేషన్ వాళ్ళు చేయడం చాలా గర్వకారణం. ఆ తల్లిదండ్రులు చాలా ధన్యులు ఇలాంటి పిల్లలు వాళ్ళకి పుట్టినారు. నాకు చాలా నచ్చిన విషయం ఏంటంటే ఈరోజు రాజుగారి ఇంటికి మా అందరిని భోజనానికి పిలిచారు. నిజమైన స్త్రీ శక్తి అక్కడ చూశానండి. ఒక 40 మంది సభ్యులతోటి ఒక ఉమ్మడి కుటుంబం ఈరోజు కూడా ఉంది అంటే ఆ కుటుంబంలో ఉన్న స్త్రీల వల్లే అది సాధ్యమవుతుంది. ఇంకెక్కడా కూడా నేను ఇలాంటి చూడలేదు. సో అక్కడ ఉన్నటువంటి మహిళలందరికీ కూడా పేరు పేరున కూడా నేను నా ధన్యవాదాలు తెలుపుతున్నాను. ఇలాంటి కుటుంబాన్ని ఇంకా కూడా ఎవరికన్నా ఒక ఉదాహరణగా చూపించాలంటే భీమవరంకి వెళ్ళండి, అక్కడ ఉందని నేను ఈరోజు చెప్పగలుగుతాను. చాలా గర్వంగా చెప్పగలుగుతాను. పారిశ్రామిక కార్యకర్తల్ని గుర్తించి ఇక్కడ సన్మానించడం. ఉదయం మనం నిద్ర లేచేసరికి పరిశుభ్రమైనటువంటి ప్రాంతాల్లో మనము వెళ్ళడానికి నడవడానికి వీళ్ళు ఉదయాన్నే లేచి ఎంత కృషి చేస్తారో మనందరికీ తెలిసిన విషయం. సో వాళ్ళని గుర్తించి ఇక్కడ సత్కరించడం అనేది చాలా గొప్ప. శ్వాసగా ఆ కాసపటంచుల దాటగా అబలని సబలగా మార్చే నేర్పు మనందరి సాయంగా అందాల వనిత విజయ శిఖరాలు చేరాలి. స్త్రీ శక్తి వెల్లివిరిసి సమాజానికి మేలు చేయాలి. సంఘాల కట్టుబాట్లతో కుటుంబ బాధ్యతలతో సుకుమారపు చిత్రీకరణతో అహముల అరాచకంతో సామర్థ్యాన్ని వెలికి తీయక సంసారమే జీవితంగా సాగే పయనానికి పరమార్థం లేదని తెలియాలి. ప్రతి మగాడి విజయం వెనుక ఒక ఆడది ఉంటే చాలు. ఒక ఆడదాని విజయం వెనుక ఒక సమాజమే ఉండాలి. ఎందుకంటే మగాడి విజయం ఒక పరిధితోనే నిర్ణయించబడుతుంది. మహిళ విజయ కేతనం ఎగరవేయాలంటే అన్ని కోణాల్లోని పరీక్షించబడుతుంది. 11 నుంచి 1 గంటల వరకు కూడా మంత్రోపదేశాలు అవన్నీ కూడా ఇచ్చారు. లోక కళ్యాణం కోసం ఆ మహాతల్లి మరి ఎంతో విశేషమైనటువంటి కృషి చేస్తున్నాం. మరకత వైభవంతో ఉన్నటువంటి విగ్రహం భారతదేశంలో ఆ పీఠంలో ఒక చోటే ఉంది. అది మనం చాలా ఆనందపడవలసిన విషయం, చాలా గొప్ప విషయం. మరి మాతల్లి మహారాజీ సహిత శ్రీ రాజరాజేశ్వరి అమ్మవారి యొక్క వైభవాన్ని నిన్న 2 రోజులు కూడా విని పులకించిన వాళ్ళు చాలా చాలా అదృష్టవంతులు అని నేను మనం చేశాను. విధంగా జరిగింది, చాలా చాలా సంతోషం. తర్వాత అవి ఎంతో వేలాది మందికి మంత్రోపదేశం చేయడమే కాకుండా కీర్తనలు విశేషాలు చేస్తూ గిన్నీస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డులో కూడా వారు చోటు సంపాదించుకున్నారు. చాలా విశేషమైనటువంటి విషయం. ఒక పీఠాన్ని నడిపించడమే గొప్పతనం అయితే ఆ విధంగా చేసి అందరికీ కూడా అదృష్టం, ప్రేమ, అభిమానం, ఆరోగ్యం ఇవన్నీ ఐశ్వర్యం. భీమవరం ఎలివేల్పు శ్రీ మావుళ్ళమ్మ అమ్మవారి విగ్రహ రూపకర్త గ్రంథి అప్పారావు పెద్ద కుమారుడైన నరసింహమూర్తి అనారోగ్యంతో మృతి చెందారు. కుముదపల్లిలోని ఆయన స్వగృహం నందు మాజీ ఎమ్మెల్యే గ్రంథి శ్రీనివాస్ నరసింహమూర్తి మృతదేహానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. నరసింహమూర్తి గ్రంథి శ్రీనివాస్ కు స్వయంగా బంధువు కావడంతో ఆయన కుటుంబ సభ్యులతో కలిసి వెళ్లి నివాళులర్పించారు. పలువురు ప్రముఖులు నరసింహమూర్తి భౌతిక కాయాన్ని సందర్శించి నివాళులర్పించారు. బబిలిశెట్టి అనంత విజయలక్ష్మి మృతి తీరని లోటని రాజ్యసభ మాజీ సభ్యురాలు టీడీపీ భీమవరం నియోజకవర్గ ఇన్ఛార్జ్ తోట సీతారామలక్ష్మి అన్నారు. ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా మాజీ గ్రంథాలయ సంస్థ చైర్మన్ బబిలిశెట్టి కనకరాజును కుటుంబ సభ్యులను ఆదివారం పరామర్శించారు. కనకరాజు సతీమణి అనంత విజయలక్ష్మి చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. వారి కుటుంబ సభ్యులను పరామర్శించి ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు. ఏపీఎస్సీ డైరెక్టర్ చెనమల చంద్రశేఖర్, ప్రభుత్వాసుపత్రి అభివృద్ధి కమిటీ డైరెక్టర్ ఎరంశెట్టి శివకృష్ణ, పత్తి హరివర్ధన్, మండవల్లి ఈశ్వరరావు తదితరులు కనకరాజును పరామర్శించారు.
ఇప్పుడు కాసేపు ప్రకటనలు.